విద్యా సంస్థలు పునఃప్రారంభం కావడంతో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ బడిబాట కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట గవర్నమెంట్ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు డిఎస్సి నోటిఫికేషన్పై స్పందించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై హరీష్ రావు ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో 25,000 మందితో కూడిన డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి నేడు అధికారంలోకి రాగానే 11,000 మందితో కూడిన డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తు, పారిశుద్ధ్య కార్మికులను కేటాయిస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి నేడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వర్షాకాలం ప్రారంభమవుతుండడంతో శిథిలావస్థకు చేరిన పాఠశాలలపై ప్రభుత్వం దృష్టి సారించి మరమ్మతులు చేపట్టాలని హరీష్ రావు కోరారు. తెలంగాణ ప్రభుత్వం పాలనను కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా రూపొందించామన్నారు. శ్రీ హరీష్ రావు గారికి మరొకసారి సహృదయంగా ఈ పాఠశాల పక్షాన కూడా తన పరిస్థితులుగా జిల్లా విద్యాశాఖ మంత్రిగా పనిచేసినట్టుగా ప్రతి సార్, ఇది మళ్ళీ మీ పేరు నిలబెట్టే విధంగా ఈ విద్యా సంవత్సరంలో తప్పకుండా ఫస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ ఇవాళ ప్రభుత్వము కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే, మేము స్కూళ్ళన్నిటికీ ఉచిత కరెంట్ ఇస్తామన్నారు, పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. నేను ఈ సందర్భంగా అన్ని స్కూళ్ళ పక్షాన, రాష్ట్రం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే అన్ని స్కూళ్లకు పారిశుద్ధ్య సిబ్బందిని అందించాలని, ఉచిత కరెంటు జీవో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా గతంలో మీరు 25,000 మందితో డిఎస్సి నిర్వహిస్తామని, 25,000 ఖాళీలు నింపుతామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు. కానీ నోటిఫికేషన్ చూస్తే 11,000కే ఇచ్చారు. 25,000 ఖాళీలు ఉన్నాయి, 25,000 మందితో డిఎస్సి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే 25,000 ఉద్యోగాలతోని ఉపాధ్యాయ ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు విద్యా భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు ఇవ్వడం లేదు. కేవలం జిల్లాలో ఉండే డిఎంఎఫ్టీ నిధులు వాడుకోండి, జిల్లాలో ఏమైనా అందుబాటులో ఉన్న నిధులు వాడుకోండి అన్న తప్ప ప్రభుత్వం నుంచి ఇవ్వకపోవడం వల్ల చాలా జిల్లాల్లో కూడా పనులు ముందుకు పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఇలా స్కూళ్ళను వెంటనే మరమ్మతులు, వర్షాకాలము తాత్కాలిక మరమ్మతులు కానీ ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా యుద్ధ ప్రాతిపదికన జరిపించి ఈ పాఠశాలల నిర్వహణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలు మనం తయారు చేశాం. మంచి ఫర్నిచర్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డిజిటల్ రూమ్స్ కానీ, డిజిటల్ టీవీ స్క్రీన్స్ కానీ, సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు కానీ, మంచి ప్లే గ్రౌండ్స్ కానీ, అద్భుతంగా ఉచితంగా బట్టలు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి మంచి విద్యను అందిస్తూ ఉన్నాం. కనుక మనము ప్రభుత్వ పాఠశాలల పైన చిన్న చూపు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోని విధంగా చక్కగా చదువు చెప్తా ఉన్నారు.